డి న్యూస్కి స్వాగతం. ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన గుడిపూడి సందీప్ అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ కనిగిరి మండలంలో శాంతి భద్రతలకు సమస్యలు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కనిగిరి పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తాగి డ్రైవ్ చేసే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు. మహిళలను వేధించే వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల సమస్యలు మరియు ట్రాఫిక్ సమస్యలపై పోలీస్ శాఖకు సహకరించాలి అని ఆయన కోరారు. కనిగిరి మండల ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొత్తగా ఎస్ఐగా పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయన్న సంగతి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ రిలేటెడ్గా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పిన అవగాహనలో ఉన్నాం. చిన్నపిల్లలకి అంటే మైనర్స్కి కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కానీ వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాహనాలు నడపద్దని చెప్పేసి మరి ముఖ్యంగా సూచించడం జరిగింది. తల్లిదండ్రులు ఎవరైనా మైనర్స్కి డ్రైవింగ్ నేర్పించాలనుకుంటే ఏదైనా ఖాళీ ప్రదేశంలో వాళ్ళు లైసెన్స్ కలిగి ఉండి వాళ్ళు నేర్పించాలి తప్ప అన్లైసెన్స్డ్ పిల్లలకి ఇట్లా మీరు వెహికల్స్ ఇచ్చి వాళ్ళ వల్ల ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి నేను మీ అందరికీ మనం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్కూల్స్ కాలేజెస్ దగ్గర లేదంటే కొన్ని ఇంపార్టెంట్ సెంటర్స్ దగ్గర ఆడపిల్లలతోటి కొద్దిగా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది అని చెప్పేసి సమాచారం కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. దాని మీద కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అటువంటిది ఏమైనా జరిగి మీరు కానీ పోలీసులు పట్టుకుంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలకి గురి అవుతారు. అటువంటిది జరగకుండా మీ కెరీర్ స్పాయిల్ అవ్వకుండా మీ కుటుంబాలు అందరి ముందు బాధపడకుండా ఉండాలంటే మీ ప్రవర్తన మార్చుకొని సరిగా ఉండాలని చెప్పేసి పోలీస్ తరఫు నుంచి నిర్ణయించుకుంటున్నాం. నమస్కారం.